హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోష్నా మినివల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. లాస్ట్ వీక్ మేము మేడారం జాతరకు వెళ్ళామన్నమాట. సో అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మీకు ఫుల్ వీడియోలో డీటెయిల్గా చెప్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? గెట్ స్టార్టెడ్. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పస్రా. సో మాకు అక్కడ నుంచి కొంచెం దగ్గరే అనమాట మేడారం. అప్రాక్సిమేట్లీ ఒక 20 కిలోమీటర్స్ ఉండొచ్చు డిస్టెన్స్. ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. మేడారంకి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. మరి ఇప్పుడు జాతర లేదు కదా, మరి ఎందుకు వెళ్తున్నావు అని మీకు డౌట్ వచ్చుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది ఎందుకు వెళ్ళాననే చెప్తాను. మేడారం ఎంట్రన్స్ లోనే మనకి జంపన్న వాగు అయితే కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఎప్పుడు వాటర్ ఫ్లో ఉంటూనే ఉంటుంది. సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్లే ముందు ఇక్కడ జంపన్నని దర్శించుకుంటారు ఇక్కడికి వచ్చిన భక్తులు. యాజ్ ఏ క్రిస్టియన్గా యాజ్ పర్ మై నాలెడ్జ్ నాకు తెలిసినట్టు చెప్పాను. ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. మార్నింగ్ 7 కల్లా ఇక్కడ ఉందాం అనుకున్నాము, బట్ మీకు తెలుసు కదా అందరు లేడీస్ ఉన్న దగ్గర ఖచ్చితంగా లేట్ అవుతుందని. సో మేము వచ్చేసరికి 11 అయిపోయింది. హాయ్ చెప్పండి, జస్ట్ హాయ్ చెప్పండి. మా పెద్దమ్మ కూడా ఎంత ఎస్ పెద్దమ్మ చెప్తుంది మంచిగా. చెప్పు మా అనుష అడిగినందుకైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో పాయింట్ కి వచ్చేద్దాము. జంపన్న బాగా ఆపోజిట్ మనకి ఇట్లా రేకుల షెడ్ వేసి ఉంటుంది అనమాట. ఇది ఏంటి అనేది మా అత్తమ్మ క్లియర్ గా చెప్తుంది, వినండి. ఇది ఏం ప్లేస్ అత్తమ్మ చెప్పు? కళ్యాణ కట్టమ్మ అమ్మక్క తల్లి సారక్క తల్లి దగ్గర తలనీళ్ళు మొక్కుకొని ఇక్కడ తీస్తారు. ఓకే, సో ఇక్కడ మనం గుండు చేపించుకోవచ్చు అనమాట. సో ఈమె మా చిన్నత్తమ్మ ఇక్కడ మొక్కు తీర్చుకుంటుంది. ఫస్ట్ గుండు చేయించుకోవడంతో స్టార్ట్ చేస్తారు కదా. జంపన్న వాగులో మునిగేసి వచ్చిన తర్వాతనే గుండు చేస్తారు. ఇక్కడ హెయిర్ లేకపోయినా కూడా మా అత్తమ్మ ఎంత ముద్దుగా ఉంది కదా గైస్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. మేము వచ్చిందే లేట్ అంటే ఇక్కడ ఇంకొక గంట సేపు టైం పట్టింది గైస్. తొందరగా అయిపోతుంది అనుకున్నాం, అసలు టైం ఎట్లా అయిపోతుందో కూడా తెలియట్లేదు. ఎంత ప్రశ్న తెలుసా? అదృష్టం ఉండాలి రావాలంటే. మీరు గుండు చేపించుకుంది గాయస్. ఇదేం వాగు చెప్పండి? జంపన్న వాగు. జంపన్న వాగు ఈ జంపన్న వాగులో ఉండే వాటర్ అన్ని లక్నవరం లేక్ నుంచి ఇక్కడికి వస్తాయి అనమాట. ఈ నీళ్ళు అయితే చాలా క్లియర్ గా క్లీన్ గా ఉండే గైస్. చాలా సేపు ఆడుకున్నాం అందులో. సర్లే ఇంకా అక్కడ ఆడుకుంది చాలు కానీ వెళ్దాం పదండి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చాలా మంది అయితే ఇక్కడ నుంచి సమ్మక్క సారలమ్మ దగ్గర వరకు నడుచుకుంటూ వెళ్తారు. ఒక 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. జనరల్ గా అయితే మనం వెహికల్స్ ఏమైనా తెచ్చుకుంటే అందులో కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఏమైనా కొనాలి అంటే మాత్రం బయట దొరికే వాటికంటే డబుల్ రేట్స్ ఉంటాయి గైస్. ఈ జాతర టైంలో ఇక్కడ ఒక చిన్న షాప్ ఏదైనా సరే పెట్టుకుంటే లైఫ్ సెట్ గైస్, ట్రస్ట్ మీ గైస్. ఇక్కడ ఇలా సమ్మక్క సారలమ్మ గద్దె ముందు కొంచెం డిస్టెన్స్ లో ఇలా స్తూపాలు అయితే అరేంజ్ చేశారు గైస్. ఒక 8 వరకు ఉన్నాయి ఇవన్నీ. యాక్చువల్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది గైస్. నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ మంత్ మనకి జాతర ఉంది కదా, సో అప్పుడు వరకు ఈ కన్స్ట్రక్షన్ అవ్వదని నా ఫీలింగ్. మరి మీకు ఎలా అనిపించింది? నా ఒపీనియన్ అయితే అలా ఉంది, ఎందుకంటే వర్క్స్ అలా ఉన్నాయి అన్నమాట అక్కడ. ఇంకా ఆ వర్క్స్ అలా జరుగుతూనే ఉంటాయి. భక్తులు మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా వస్తూనే ఉన్నారు. ఇంకా దట్టు మేము సండే రోజు వెళ్ళినాం గైస్. ఎంతమంది ఉన్నారంటే అసలుకి నాకేమనిపించిందంటే, ఈ జాతర స్టార్ట్ అవ్వక ముందు ఇంతమంది జనాలు ఉంటే జాతర స్టార్ట్ అయిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి అనేసి. ఇక్కడ కనిపిస్తుంది కదా మా చిన్నత్తమ్మ వాళ్ళదే మొక్కు. మేడారంలో ఈ బెల్లంని బంగారం అని పిలుస్తారు. ఈ బంగారాన్ని అక్కడున్న దేవతలకి సమర్పించుకుంటారనమాట. సో వెళ్ళే ముందు మా అత్తమ్మ కొంచెం కడిగి బొట్టు కుంకుమ అవి పెడుతుంది. మా అత్తమ్మ అలా చేస్తుంది. ఇక మా డాడీ పక్కనే ఉన్నాడు. మా పెద్దమ్మ అంతా హెల్ప్ చేస్తుంది. మా మమ్మీ వెనకాలండి చూస్తుంది, నేను వీడియో తీస్తున్నాను. ఆర్మీ సెక్యూరిటీ అయితే ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు గైస్. ఐ థింక్ ఇంతమంది జనానికి అలా స్ట్రిక్ట్ గా ఉండడమే బెటర్ అనిపించింది నాకైతే. మా అత్తమ్మ వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి 80 kgs షుగర్ అండ్ 80 kgs బెల్లం తీసుకెళ్ళారు అనమాట అక్కడికి. టోటల్ 1
ఇప్పుడు నా వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో నా సబ్స్క్రైబర్స్కి కూడా అండ్ నా ఛానల్కి రాబోయే సబ్స్క్రైబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మొక్కు తీర్చుకొని బంగారం అక్కడ తల్లి దగ్గర పెడతారు కదా. సో 2 సెకండ్స్లో మనకు కనిపించదన్నమాట. ఎందుకు అని అంటే అక్కడున్న పూజారులు కూడా అంత ఫాస్ట్గా తీసుకోరు. మరి ట్విస్ట్ ఏంటంటే అక్కడ సైడ్స్లో పక్కన బయట ఉన్న షాప్స్ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ వాళ్ళు రెడీగా ఉంటారనమాట. ఎవరెవరు అక్కడ బంగారం పెడతారా, సో అండ్ సో పెడతారా, మనం ఎప్పుడెప్పుడు తీసుకెళ్దామా అని. బట్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోరు. జస్ట్ మొక్కు తీరిందా లేదా అనేదే మ్యాటర్, అంతే కదా మరి. బట్ అక్కడ మేము ఫేస్ చేసింది ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ చాలా మంది వచ్చి మాకు ఇవ్వండి అని చాలా హెసిటేట్ చేశారనమాట మొక్కు తీరక ముందు. అదొక్కటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. రెస్ట్ ఆల్ వెరీ గుడ్. ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సో సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇంకా మనం కొంచెం నచ్చినంతగా ఇవ్వచ్చు వచ్చిన వాళ్ళకి. అండ్ ఆల్సో మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, రాజు వెడ్స్ రాంబాయి మూవీ తీశారు కదా, ఆ డైరెక్టర్స్ వచ్చారనమాట. సో నేను రికార్డింగ్ కూడా చేసిన వాళ్ళని, బట్ అది క్లిప్ మిస్ అయింది. దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము తీసుకొచ్చినామని చెప్పినాం కదా, ఆ మేకలు కూడా ఇక్కడ పక్కనే మనకి కట్ చేసి ఇస్తారనమాట. ఆ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. ఇక్కడ నుంచి జంపన్న వాగు ఇంత చూపించాను కదా, అటు సైడ్ ముందు కొంచెం వెళ్తే మనం వంట చేసుకొని తినొచ్చు అనమాట. సో అక్కడికి వెళ్తున్నాం మేము. ఇదంతా క్యాప్చర్ చేసింది మీకోసమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.